బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఐడీపీఎల్ ల్యాండ్ స్కామ్ వివాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీజీ ఐఐసీ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాలానగర్ లో మొత్తం 14 ఎకరాల భూములు ఆక్రమణకు గురైనట్లుగా పలు ఆరోపణలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేశారు అధికారులు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలానగర్ కి సంబంధించి ఐఐసీ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాలానగర్ లో మొత్తం 14 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దాదాపు 400 కోట్ల విలువైన భూమికి సంబంధించి ప్రైవేట్ వ్యక్తులతో పలువురు అధికారులు కుమ్మక్కే 2023లో అక్రమంగా పాస్ పుస్తకాలు కూడా జారీ చేసినట్టుగా గుర్తించారు. దీంతో తహసీల్దార్, వీఆర్ఓ, సర్వేయర్ల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, బాలనగర్ ఐడీపీఎల్ ల్యాండ్ వ్యవహారాలకు సంబంధించి కూడా బాలనగర్ పిఎస్ లో కేసు నమోదైంది. ఆ టీజీ ఐఐసీ ఫిర్యాదు మేరకు బాలనగర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా చెప్తుంది. 14 ఎకరాల సంబంధించి 400 కోట్ల విలువైన అక్రమ భూమికి సంబంధించి కూడా వ్యవహారాలకు సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు, అధికారులు కలిసి ఈ భూమిని ఆక్రమణ చేసినట్టుగా టీజీ ఐఐసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేశారు. ముఖ్యంగా అప్పటి తహసీల్దార్లు, వీరవాళ్ళు, సర్వేల పాత్రపై అనుమానం వ్యక్తం చేసి ఫిర్యాదుల మేరకు 2023లో అక్రమంగా పాస్బుక్లు జారీ చేసి 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ భూమిని ఆక్రమించే ప్రయత్నం చేశారంటూ కూడా ఈ టీజీ ఐఐసీ తన ఫిర్యాదులకు ఈ ఫిర్యాదు మేరకు బాలనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐడీపీఎల్ వ్యవహారం సంబంధించి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా విచారణ సాగిస్తున్న వేళ తాజాగా టీజీ ఐఐసీకి సంబంధించిన అధికారులు ఫిర్యాదు చేయడంతో బాలనగర్ పిఎస్ లో కేసు నమోదైన కూడా చెప్పుకోవాలి. రైట్, థాంక్యూ కిరణ్.